ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీ అందరికీ తెలిసిన విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేశారు, 31 మార్చ్ లోపల ఇది మొత్తం ఒక కన్క్లూజన్కి, ఒక ఎండ్కి తీసుకొస్తాము. ఈ క్రమంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము పోలీస్ తరఫున మన ప్రయత్నం చేశాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్ట్లు కూడా అయినాయి. సో ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఈ క్రమంలో చాలామంది కృషి చేశారు, సొసైటీ చేశారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చాలా మంచి పని చేసి ఈ మన స్పెషల్ ఫోర్సెస్, గ్రే హౌండ్స్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ అందరు పనిచేసి ఈ ఒక ఎండ్కి తీసుకొచ్చాము. ఈరోజు ఇప్పుడు మన ముందు మన కాల్ ఇచ్చాము, మీరు అందరు రండి, మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మీరు సొసైటీలో ఒక భాగం అయి మంచి డెవలప్మెంట్లో మీరు పని చేయొచ్చు. సో ఆ కాల్ మేరకు ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. సో వాళ్ళకు కూడా ఒక వెల్కమ్ ఇచ్చి మన సొసైటీలో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. ఈరోజు సీనియర్ మోస్ట్ లీడర్ చల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూమెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్, కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు. అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు, ఈయన కూడా మన ముందు ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్ ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుక్ని PC 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. కాడతి హురే, ఈ అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. చల్లూరి నారాయణరావు 1990లో రాడికల్ యూత్ లీగ్లో వచ్చి తర్వాత మెయిన్ పార్టీకి వచ్చి చాలా ఏరియాలో పనిచేసి, మిలిటరీ ఫార్మేషన్స్లో పనిచేసి, ఇది డిఫరెంట్ స్టేట్స్లో పనిచేశారు. మూమెంట్లో యాక్టివ్గా ఉన్నారు. 24లో సెంట్రల్ కమిటీ మెంబర్ అయి తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్ సెక్రటరీగా చేశారు. చాలా ఒఫెన్సెస్లో ఉన్నారు. మనం ఇట్లా వాళ్ళకి ముందు తీసుకెళ్తాము, అది లీగల్ ప్రాసెస్ ఫాలోఅప్ చేసుకొని చేస్తాము. మీ LW ఫీల్డ్లో చూస్తే లాస్ట్ 1.5 ఇయర్లో 7 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ఇంపార్టెంట్ కార్డర్స్ ఒక 18 కార్డర్స్ న్యూట్రలైజ్ అయిపోయినాయి. దాంట్లో 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ మాడవి హిడ్మ, ఉదయ్, టెక్ శంకర్, 3 స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ వెంకట్రవి అలియాస్ అరుణ, కాకూరి పండన అలియాస్ జగన్, మడకం రాజే న్యూట్రలైజ్ అయినారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా ఆంధ్ర పోలీస్ వేరే స్టేట్స్కి కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఒక ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్
ఎస్ఐబి బాగా దాంట్లో రోల్ ప్లే చేసింది. దాంట్లో 2 CCMs, తర్వాత ఇంకా ఒక 10 అదర్ ఇంపార్టెంట్ కార్డర్స్ కూడా న్యూట్రలైజ్ అయినాయి. మీరు చూస్తే లాస్ట్ ఒక 50 కార్డర్స్ ఇక్కడ మనం అరెస్ట్ చేసాము లాస్ట్ ఒక 3-4 months బ్యాక్. ఈ 50 కార్డర్స్ చాలా ఇంపార్టెంట్ కార్డర్స్ అరెస్ట్ చేసి ఈ యాక్షన్ తీసుకున్నాము. అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఈ 31 members అరెస్ట్ అయినాయి. ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో 31 members అరెస్ట్ చేసాము. అట్లాగా 106 members కార్డర్స్, అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు, ఇంక్లూడింగ్ 1 CCM, 2 South Zone SG సౌత్ జోనల్ కమిటీ మెంబర్స్. అట్లాగే చాలా ఆర్మ్స్ డంప్స్ మనం రికవర్ చేసాము. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంతకుముందు కూడా మీరు చూశారు. సో చాలా ఆర్మ్స్ డంప్స్ రికవర్ అయినాయి. ఓవరాల్గా లాస్ట్ 1 yearలో 120 వెపన్స్ రికవర్ చేసాము. ఈ డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చాము. ఇది కార్డర్ వైజ్గా, వెపన్ వైజ్గా డీటెయిల్స్ ఈ ప్రెస్ నోట్లో ఉన్నాయి. సో మొత్తం మీద ఈ ఒక పీస్ఫుల్ సొసైటీ కోసం మన పోలీస్ కృషి ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చింది. 31st Marchలో టార్గెట్ ఉంటే 30th Marchకి మేము అది అచీవ్ చేయగలము. సో కంగ్రాచులేషన్స్ టు ఏపీ పోలీస్ అండ్ పర్టికులర్గా ADG ఇంటెలిజెన్స్, ADG లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నారు, SIB చీఫ్ ఎక్కడ ఉన్నారు, అందరికీ కంగ్రాచులేషన్స్, RTS కంగ్రాచులేషన్స్. అండ్ మీ సహకారం కూడా ఉంది దాంట్లో, మీ సహకారం చాలా ఉంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఆంధ్రాలో మేము చెప్పగలుగుతాను, మిగతా స్టేట్స్ నాకు నేను చెప్పలేము. ఆంధ్రాలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఎవరు లేరు మన దగ్గర. సార్ ఏపీకి చెందిన వారు వేరే స్టేట్స్లో ఎవరైనా ఉన్నారా సార్? ఇంకా మన ఏపీ నేటివ్ వాళ్ళు ఉంటారు. ఇంకెంతమంది ఉండొచ్చు సార్? వాళ్ళు నేను నెంబర్ చెప్పలేను, ఉంటారు. ఓన్లీ 1 or 2 members ఉన్నారు. వాళ్ళు కూడా మోస్ట్లీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ ఏరియాలో చేస్తున్నారు. అండ్ చాలా సంవత్సరం నుంచి మన దగ్గర చేయట్లేదు. సో యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ సే మన దగ్గర పని చేస్తున్నాడు, లేకపోతే ఆంధ్ర ఒడిస్సా బార్డర్ కమిటీలో, ఆంధ్ర కమిటీలో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు. సార్ వాట్ అబౌట్ గణపతి సార్? ఈ కేసెస్ది ఇప్పుడు లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఇప్పుడు బయటికి వచ్చి ఇక్కడ లీగల్ ప్రాసెస్ ఫేస్ చేయాలా? లీగల్ ప్రాసెస్ తప్పదు కదా అందరికీ. సో లీగల్ ప్రాసెస్ ఉంటుంది. సార్ వాట్ అబౌట్ గణపతి సార్? గణపతి కోసం అది మన దగ్గర లేదు అంటే, ఆంధ్రాలో లేరంటే మేము దాని మీద కమెంట్ చేయడం మే నాట్ బి వెరీ అప్రోప్రియేట్. చాలా మంచి క్వశ్చన్స్. ఈ ఆర్మ్స్ ఎట్లా ఉంటాయంటే, ఆర్మ్స్కి ఒక పర్సనల్ ఆర్మ్స్ ఉంటాయి, ఆర్మ్స్ డంప్స్ ఉంటాయి. సో ఆర్మ్ డంప్స్ ఇక్కడెక్కడ ఉంటాయి, అది ప్రాసెస్ ఫాలో చేస్తాము. We request DGP sir to give them immediate relief of 20,000 each, sir. Yeah. వాళ్ళ రివార్డ్ డ్యూ ప్రాసెస్లో will get it, sir.